శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహాశక్తి, ఇది అమ్మవారి 217వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాశక్తి అయి నమః అని చెప్పాలి. మహా అంటే అనంతమైన అని అర్థం. శక్తి అంటే శక్తి సామర్థ్యములు కలది అని అర్థం. శక్తి అనేది ఆహారం తీసుకుంటే వస్తుంది అనుకోవడం అంత సత్యం కాదు. జబ్బుపడి లేచిన వానికి వెంటనే ఆహారం పెడితే అది శక్తిని ఇవ్వకపోగా తేడా చేస్తుందనే విషయం ఈ సత్యాన్ని రూఢిపరుస్తుంది. పోనీ శ్వాస వల్ల శక్తి వస్తుందా అంటే అది పొరపాటే. శక్తి వల్ల శ్వాస నడుస్తుంది కానీ శ్వాస వల్ల శక్తి రాదు. మరైతే ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే శక్తి ఎక్కడ నుండి రాదు, ఉంటుంది. నీరు ఎలా అయితే చక్రభ్రమణ మార్గంలో ఉంటుందో, అనగా నీరు ఒకచోట పుట్టడం ఒకచోట లీనమవ్వడం కేవలం భ్రాంతి అని తెలుసుకోవాలి. జలాశయాల్లో నీరు వేసవిలో సూర్యునిచే పైకి పీల్చబడి వర్షాకాలంలో మబ్బుల ద్వారా మళ్ళీ క్రిందకు వర్షింపబడుతుంది. దీనికి మొదలెక్కడ చివరెక్కడ అంటే ఏం చెప్తాం? నీరు అలా వస్తూ పోతున్నట్లు కనిపించడం వల్ల నీరు కూడా జనన మరణాల ప్రక్రియకు లోబడి ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది నిజం కాదు. అలాగే మహాశక్తి కూడా ఉంటుంది. అవసరమైనప్పుడు తదనుగుణమైన ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నం మేరకు నేపథ్యంలో ఉన్న మహాశక్తి నుండి అది వ్యక్తమవుతుంది. ఈ మహాశక్తినే సిద్ధపురుషులైన మాస్టర్ సివివి గారు ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నారు. కాబట్టి అది అన్ని రకాల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులన్నింటికీ మూలశక్తి. అంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ శోభిత అని అంటారు. అలాంటి మూలశక్తే అమ్మవారు. అనంతమైన శక్తి సామర్థ్యములు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.